నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో 50 years ఆఫ్ కెరీర్ ఇలా చూస్తుండగా అలా 50 years జరిగిపోవటం అనేది ముఖ్యంగా హీరోగా ఎంటర్ అయిన తర్వాత మీకంటూ ఒక ఫస్ట్ 4 స్తంభాలట వరుసగా రాలేదు. అంటే అప్పట్లో విచిత్రమైన టైంలో వచ్చాను నేను. అవును, ఫిలిం ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. బికాజ్ యూఆర్ ఫిలిం క్రిటిక్ ఐమ్ టెలింగ్ యూ. అప్పట్లో హీరోస్ అంటే అది చెప్పాను కదా, వీళ్ళు నలుగురు. అక్కడ ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అప్పుడప్పుడే వస్తున్నారు. ఇంతే ఇండస్ట్రీ. అసలు సబ్జెక్టులు లేవు. సూపర్ హిట్ అని కొట్టగానే నా లైఫ్లో మర్చిపోలేదు నిర్మాతల యొక్క గొప్పతనం. ఆ రోజుల్లో ₹1 లేదు నవతా కృష్ణరాజు గారు ఫస్ట్. మదర్ అడగరా అంటే అడగను, మంచి సినిమా ఇచ్చారు అంటున్నా. సినిమా హిట్ అయిన మరుసటి రోజు వచ్చి నవతా కృష్ణరాజు ఇంట్లో కూర్చొని ₹10,000 కట్ట, అంటే ఈక్వల్ టు 10 lakhs. 10 lakhs ఈ రోజుల్లో 10 lakhs తీసుకొచ్చి మీ అబ్బాయి మంచి నటుడు అవుతాడు అని ఆయన డబ్బులు ఇచ్చి, అంటే నిర్మాతలు అలా ఉండేవాళ్ళు. సరే, అది అలా ఉండగా నేను వెంటనే ఒక 3,000 పెట్టి హెరాల్డ్ కార్ కొన్నాను. అప్పట్లో హెరాల్డ్ కార్ 3,000, నమ్ముతారా? 3,000 1,900 పెట్టి సెకండ్ హ్యాండ్ ఏసీ కొన్నాను. కారు కొత్తదే, కారు కూడా సెకండ్ హ్యాండ్. అంటే అప్పుడు అంతే ఉండేవి, ఫస్ట్ హ్యాండ్ కార్స్ ఉండేవి కావు. అంతా దాన్ని కొత్తగా చేయించుకుని ఒక 5,000 బ్యాంకులో పెట్టుకుని పార్టీంగ్ వాటికి. సినిమాలు రావు. సినిమాలు ఎందుకు రావు నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఎవరో చెప్పారు, అసలు మీకు సబ్జెక్టులు ఎక్కడ ఉన్నాయా మీ వయసుగా అన్నారు. అలాగా పెక్యులియర్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. కానీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రధానంగా జంజాల గారికి, విజయన్మల గారికి. వాళ్ళిద్దరూ కూడా ఈ ఫస్ట్ 3 years శ్రీవారికి ప్రేమ లేక వరకు కూడా, శ్రీవారికి ప్రేమ లేక హిట్ అయిన తర్వాత కామెడీ హీరోగా, ఒక మెచ్యూర్ యాక్టర్గా చిన్న పేరు వచ్చింది. స్టార్డమ్ అనేది స్టార్ట్ అయింది. అంతవరకు కూడా వీళ్ళిద్దరే నన్ను పోషించారు. అయితే వాట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే ఏం చెప్తారు? ఆఫ్ మై కెరీర్, అవుట్ ఆఫ్ దిస్ 50 years ఆఫ్ జర్నీలో ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే నాకు సినిమాల్లో మరి ఏంటో నేను ఫార్వర్డ్ థింకింగ్గా, మరి లేకపోతే అప్పట్లో ఆడియన్స్లో ఇంకా ఇంత సినిమాటిక్ ఇంటెలిజెన్స్ రాలేదా, ఎప్పుడు కూడా గ్రాఫ్ పడి లేస్తుండేది నా సెలెక్షన్స్ అలా ఉండేది. ఇప్పుడు సక్సెస్ అయితే అంతే, సక్సెస్ అయితే ఫ్లాప్ అయితే అంతే. చాలా ఎక్స్పెరిమెంట్కి వెళ్ళి అదృష్టం, జయసుధా ప్రొడక్షన్, హలో డార్లింగ్, అద్భుతమైన సినిమాలు. కానీ అది జనాల్లోకి వెళ్ళలేదు. బహుశా నా ఏజ్ కావచ్చు, కానీ ఒక రకమైన డిప్రెషన్లో కూడా వెళ్ళాను నేను. అంటే నేను ఇంకా హీరోగా సరిపోనేమో, నా సినిమాలు ఆడలేదు. తర్వాత ఒకటే టైప్ ఆఫ్ కామెడీ సినిమాలు రావడం, ఇది నాకు ఎందుకు బ్రాండింగ్ ఇష్టం లేదు ప్రభు. కామెడీ హీరో, యాక్షన్ హీరో, అది తప్పు కాదు. నేను ఎవ్రీథింగ్ యాజ్ అ రెస్పెక్ట్. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే డిఫరెంట్గా చేయాలని ఉండేది. ఆ పాయింట్లోనే సినిమాని బిజీగా ఉండగానే సొగసుచుడతరమా హిట్ అవ్వగానే నేను ఐడియాలజికల్గా బీజేపీకి వెళ్ళిపోవడం, బీజేపీలో అలా ఎదగడం, ఒక ర్యాంకుకు వెళ్ళడం. బట్ రాజకీయాల్లో నేను రూపాయి సంపాదించుకోలేదు, మంచి పేరు తప్ప. ఏ పదవి కూడా సంపాదించుకోలేదు. అఫ్కోర్స్ పార్టీలో ఎదిగాను, జనరల్ సెక్రటరీగా, ఇవన్నీ. కానీ ఒక నటుడికి మాత్రం మనం ఏ పని చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, సినిమా అనేది మాత్రం ఆ ఆకలి తీరదు. ఎప్పుడైతే విచిత్రంగా నాకు కళలు వచ్చేది, నేను షూటింగ్లోకి పెడుతున్నట్టు, ఎవరు నన్ను గుర్తుపట్టినట్టు. ఫ్యాక్ట్ కూడా అదే, చాలామంది మర్చిపోయారు ఇండస్ట్రీలో. నేను అనుకోకుండా చంద్రవంశం మళ్ళీ హీరోగా వచ్చింది, కృష్ణ గారు, సుమన్, నేను, అందరం. కానీ అది కరెక్ట్గా అనిపించింది. ఎన్టీఆర్, అప్పుడప్పుడు కుర్రాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు, తారక్ వీళ్ళంతా, తరుణ్. సో వెరీ డిఫికల్ట్ డెసిషన్, ఇటు సినిమాకి వెళ్ళాలా, హీరోగా వెళ్ళాలా, క్యారెక్టర్గా వెళ్ళాలా. కానీ నిజంగా కామన్ సెన్స్ ప్రివైల్డ్. నేను క్యారెక్టర్ యాక్టర్కి వెళ్ళడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎన్నో పాత్రలు చేయాలని ఉంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్వి రంగారావు గారు నాకు ఆరాధ్య దైవం. రెండోది కమల్ హాసన్ గారు, ఫర్ ఆల్ ద డిఫరెంట్ పోర్ట్రేయల్స్. సో ఒక సీరియస్ ఆలోచన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా వచ్చాను. విచిత్రం అంటే మనకు బయట అన్ని రోసిగా కనిపిస్తాయి, వేణు గారి అబ్బాయి, వాళ్ళకి ఏం తక్కువ, వీళ్ళకి. బట్ లోపల మనకి ఎన్నో ఇన్సెక్యూరిటీ, ప్రతి యాక్టర్కి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని దాటి వస్తే బతికి బట్ట కడతాం, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం, సూసైడ్లోకి వెళ్తాం. బట్ ఐ ఆల్వేస్ సా ద పాజిటివ్ సైడ్.
నా 10 ఏళ్ల టైం కూడా వేస్ట్ చేయలేదు. ఒక పార్టీకి పనిచేశాను, ఒక సిద్ధాంతానికి పనిచేశాను, సోషల్ సర్వీస్ 10 years. మళ్ళీ ఆ వేషాలు దానంతటా వెతుక్కుంటూ వచ్చాను, నేను ఏది వెతుక్కుంటూ పోలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.